హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. నేను మీ మధు. సండే వచ్చింది. సండే అంటే మనకి నాన్ వెజ్ స్పెషల్ కదా. సో ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన అలాగే నోరూరించే చిన్న చేపల పులుసు రెసిపీ తీసుకొచ్చాను. ఈ చిన్న చేపల పులుసు రుచికి మాత్రమే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చిన్న చేపల్లో మనకి ఒమేగా 3 ప్రోటీన్ అలాగే కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పులుసును నేను చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఇది మనకి పులుసు గ్రేవీ థిక్నెస్ అనేది మంచిగా రావడానికి కూడా ఇక్కడ నేను చిన్న చిన్న ట్రిక్స్ అండ్ టిప్స్ తోటి ఈ ప్రాసెస్ని చూపిస్తున్నాను. ఇక్కడ నేనైతే ఒక మసాలా వేసి చేశాను చేపల పులుసు. ఆ మసాలా వేయటం వల్ల చేపల పులుసు టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది. మరి ఇంకెందుకు లేట్, ఇంత టేస్టీ అయిన ఈ చిన్న చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనము చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను ముందుగా చిన్న చేపల్ని తీసుకున్నాను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఆల్రెడీ క్లీన్ చేసిన చేపల్ని తీసుకున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్గా తీసుకుంటే మీరు నీట్గా దాన్ని క్లీన్ చేసుకొని ఇలా మనము రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనము వాటర్లో వేసి ఉప్పు వేసుకొని 3 నుంచి 4 సార్లు మనం వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. ఆల్రెడీ క్లీన్ చేసిన చేపలైనా సరే మళ్ళీ ఒకసారి మనము నీట్గా స్మెల్ రాకుండా దీన్ని వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఒక 4 సార్లు మనం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి మంచిగా క్లీన్ అయిపోయింది. మనము చేపలు ఎంత క్లీన్గా మనము వాష్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత ఫ్రెష్గా ఉంటుంది. ఇలా మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, మనకి చేపలు అనేది నీట్గా క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు వీటిలోకి మనము కొంచెం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పులుసు చేసేటప్పుడు చేప అనేది కొంచెం స్పైసీగా ఉంటుంది. ముందుగా దీంట్లోకి కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి, అలాగే చిటికెడు పసుపుని వేసుకోవాలి, కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పులుసులో మనము చేపలు తిన్నప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వీటిని మనము మిక్స్ చేసుకొని పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఉప్పు కారం అనేది చేప ముక్కలకి చక్కగా పట్టేసుకుంటుంది. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కకి పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి చేపలైతే రెడీ అయిపోయింది. పులుసులోకి మీడియం సైజు 3 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటోస్ని ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను మసాలా వచ్చేసి ధనియాలు, జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, ఇలైచి వేసుకొని దాన్ని మనము డ్రై రోస్ట్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బాండి పెట్టేసుకొని దాంట్లోకి మనము 4 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసేసుకోవాలి. చేపల పులుసులోకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనం ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, నార్మల్గా బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తరువాత దీంట్లోకి మనము టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ వేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే మంచి స్పైసీనెస్ కోసం కారంని కూడా వేసుకోవాలి. చేపల పులుసు ఎప్పుడు చేసినా కానీ కొంచెం ఘాటుగానే ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఇలా కారం వేసుకున్న తర్వాత ఇలా మంచిగా మనకి ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అవ్వాలి. అప్పుడు దీంట్లోకి మనము చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. పులుపు అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇక్కడ నేనైతే 1/2 గ్లాస్ వరకు చింతపండు పులుసు వేసుకొని 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నాను. ఇలా మనం వాటర్ని వేసుకొని ఒక్కసారి మనకి పులుసు అనేది బాయిలింగ్కి రావాలి. అప్పుడు దీంట్లోకి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదండి, మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు కారం, ఆ చేపలని వేసేసుకోవాలి. ఇలా మనం చేపలు వేసుకొని కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఎక్కువగా మిక్స్ చేయొద్దు. ఒక 5 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి.
తరువాత దీంట్లోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ధనియాలు జీలకర్ర మసాలా, అది వేసేసుకోవాలి. ఇలా మనం మసాలా వేసేసుకొని ఒక్కసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత లాస్ట్లో దీంట్లో మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడివేడిగా డిష్ అవుట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిన్న చేపల పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మనము ధనియాలు జీలకర్ర డ్రై రోస్ట్ చేసి మసాలా వేసాం కాబట్టి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసు మనము వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనము చేపల పులుసు చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే దాని టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్.